ఆంధ్రప్రదేశ్లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ వ్యయాలకు సంబంధించి కాగ్ వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్లో రుణాలని ఏపీని అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో ఏపీ 37,000 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ 26,000 కోట్ల రూపాయలు తీసుకోవడం గమనార్హం. దేశంలో అప్పులు అధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో టాప్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. కాగ్ ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 3 నెలలు అంటే 2025 ఏప్రిల్, మే, జూన్ కాలంలో 37,093 కోట్ల అప్పులను సేకరించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఒకంత తక్కువే అయినా 20,000 కోట్ల అప్పుల చిట్టాను దాటిపోయింది. తెలంగాణతో కొంచెం అటు ఇటుగా కేరళ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎవరికీ చిక్కనంత దూరంలో నిలిచింది. జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇంత మొత్తంలో రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించి అసెంబ్లీ ఆమోదం తీసుకుని ఏడాది పాటు ఆ రుణాలను క్రమంగా తీసుకుంటాయి. కానీ ఏపీ మాత్రం కేవలం 3 నెలల కాలంలోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న అప్పుల్లో దాదాపు సగం అప్పుడే తీసేసుకున్నట్టు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 79,926.89 కోట్లను 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు కింద సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా అందులో 46.40% అంటే 37,093.98 కోట్లను అప్పుడే తీసేస్తుంది. ఇక తెలంగాణ 54,009.74 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని తొలి 3 నెలల కాలంలో 37.52% అంటే 20,266.09 కోట్లను సమకూర్చుకుంది. గత వార్షిక బడ్జెట్ లక్ష్యంలో తొలి 3 నెలల్లో 17.80% నిధులు సమకూరగా ఈసారి కొంచెం ఎక్కువగా 20.19% అంటే 57,446 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి 3 నెలల్లో 16.10% రాగా ఈ ఏడాది 35,721.80 కోట్లు అంటే 16.20% వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం ఇలా అన్ని పద్దుల్లోనూ కొంచెం అటు ఇటుగా 2024-25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. అయితే అప్పులు మాత్రం ఈసారి ఒకంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది పెట్టుకున్న రుణ లక్ష్యంలో తొలి 3 నెలల్లో 26.74% సమకూర్చుకోగా ఈసారి మాత్రం 37.52% రుణాలను తీసుకోవడం గమనార్హం. ఇక ఆదాయ రాబడులు ఎలా ఉన్నాయో వ్యయ లెక్కలు కూడా అలాగే ఉన్నాయని కాగ్ లెక్కలు చెప్తున్నాయి. అన్ని పద్దుల కింద కలిపి మొత్తం 57,499.58 కోట్లు రాగా 52,559.96 కోట్లు ఖర్చయ్యాయి. 10,522.85 కోట్లు రెవెన్యూ లోటు నమోదు కాగా 20,266.09 కోట్ల ద్రవ్య లోటుతో తెలంగాణ ఖజానా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.